టీ20 లాంటి ఫార్మాట్స్లో హిట్టింగ్ చేస్తూ ఫాస్ట్గా ఆడతారు. మరి టెస్ట్ ఫార్మాట్లో లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్లో చాలామంది బాగా ఆడగలరు. ఆ ఫార్మాట్స్ని చూసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కానీ టెస్ట్ క్రికెట్ని చూసేవాడే అసలైన క్రికెట్ ఫ్యాన్. టెస్ట్ క్రికెట్లో స్లోగా ఎందుకు ఆడతారంటే అందులో యూజ్ చేసే బాల్ వల్ల. టీ20 వన్డే ఫార్మాట్స్లో బాల్ వైట్గా ఉంటే ఇది రెడ్గా ఉంటుంది. వైట్ బాల్ 4 to 5 ఓవర్స్ వరకే స్వింగ్ అవుతుంది. కానీ రెడ్ బాల్ ఏకంగా 30 ఓవర్స్ వరకు స్వింగ్ అవుతుంది. అంత లాంగ్ టైం వరకు స్వింగ్ అవుతుంది కాబట్టే టెస్ట్ మ్యాచెస్లో బ్యాట్స్మెన్స్ షాట్స్ ఆడలేక డిఫెన్స్ చేస్తారు. ఇలా స్లోగా ఆడతారనే టెస్ట్ క్రికెట్ని అందరూ తక్కువ చూస్తారు. టీ20స్లో ఉండే మసాలా ఇందులో ఉండదని. కానీ ఇది అసలు మెయిన్ రీజనే కాదు. అసలైన రీజన్ ఏంటంటే ఒకసారి బంగ్లాదేశ్కి ఆస్ట్రేలియాకి టెస్ట్ మ్యాచ్లో ఏం జరిగిందంటే బంగ్లాదేశ్ మొదటి రోజు పూర్తవ్వకముందే ఆల్అౌట్ అయిపోయింది. దాంతో డే 1లోనే ఆస్ట్రేలియా బ్యాటింగ్ మొదలుపెట్టింది. కొన్ని ఓవర్స్కే ఆస్ట్రేలియా ఫస్ట్ వికెట్ని కోల్పోయింది. అయితే నెక్స్ట్ బ్యాట్స్మెన్ని పంపకుండా వింతగా ఒక టేలెండర్ని పంపింది ఆస్ట్రేలియా. డే 2, డే 3 ముగిసేసరికి ఆ బౌలర్ వీర విధ్వంసం చేసి చరిత్రలో నిలిచిపోయాడు. అయితే అసలు ఆస్ట్రేలియా టీం అంతమంది బ్యాట్స్మెన్స్ నుంచుకుని బౌలర్నే పంపడానికి కారణం ఏంటి? ఇదే అసలైన రీజన్, రూల్స్ అండ్ స్ట్రాటజీస్. టెస్ట్ క్రికెట్ రూల్స్ లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్ రూల్స్ కంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి. కానీ ఒక్కసారి ఆ రూల్స్ తెలిస్తే టీ20 ఆడియో ఫార్మాట్స్ చిన్నవైపోతాయి. టెస్ట్ క్రికెట్ అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అందుకే రూల్స్ అన్నీ కలిపి ఒక లాంగ్ వీడియో కింద రిలీజ్ చేస్తున్నా. ఒకవేళ మీరు లేట్గా ఈ వీడియోని చూస్తుంటే ఆల్రెడీ అప్లోడ్ అయిపోయి ఉంటుంది, చూడండి. అసలు టెస్ట్ క్రికెట్ బ్యాటిల్ ఎలా ఉంటుందో తెలుసా? 140 స్పీడ్ మెయింటైన్ చేస్తూ 15 to 25 ఓవర్స్ రకరకాలుగా స్వింగ్ చేస్తూ వికెట్స్ తీసే సత్తా ఒకవైపు ఉంటే, ఆ స్వింగ్ డెలివరీస్కి వికెట్ పడనివ్వకుండా డిఫెన్స్ చేస్తూ వాటిని ఎదుర్కొంటూ రన్స్ చేసే సత్తా మరోవైపు ఉంటుంది. వీరిద్దరి మధ్య జరిగే యుద్ధమే టెస్ట్ క్రికెట్. అందుకే అంటారు లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్లో ఎవడైనా ఆడతాడు, కానీ టెస్ట్ క్రికెట్లో ఆడేవాడే అసలైన ప్లేయర్.